ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి కడప జిల్లాలో మొత్తం 10 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయిగా చెప్పుకోవచ్చు. ఇది మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సంబంధించిన జిల్లా. తన జిల్లాలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది, ఎన్ని సీట్లు ఓడిపోతుంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉమ్మడి కడప జిల్లాలో మొదటగా బద్వేల్, ఇది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. ఈ కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి దాసరి సుధా గారు పోటీ చేస్తున్నారు. టీడీపీ నుండి బొజ్జ రోషణ గారు పోటీ చేస్తారని చెప్పుకోవచ్చు. ఇక్కడ టీడీపీ పార్టీ అభ్యర్థి మీద వైసీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి దాసరి సుధా గారు 100% గెలుస్తారని చెప్పవచ్చు. అలాగే రాజంపేటలో వైసీపీ పార్టీ నుండి ఆగపాటి అమర్నాథ్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. అలాగే టీడీపీ నుండి సుబ్రహ్మణ్యం గారు పోటీ చేస్తున్నారు. ఈ కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి మీద టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి సుబ్రహ్మణ్యం గారు గెలుస్తున్నారని చెప్పవచ్చు. ఈ కడప కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి మినిస్టర్గా పనిచేసినటువంటి అంజద్ భాషా గారు పోటీ చేస్తున్నారు. టీడీపీ నుండి మాధవిరెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి మాధవిరెడ్డి గారి మీద వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి అంజద్ భాషా గారు మంచి మెజారిటీతో గెలుస్తారని చెప్పవచ్చు. ఈ రైల్వే కోడూరులో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి కోరుముట్ల శ్రీనివాసులు గారు పోటీ చేస్తున్నారు. అలాగే కూటమి నుండి జనసేన పార్టీ అభ్యర్థిగా అరవ శ్రీధర్ గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ 100% రైల్వే కోడూరు కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి శ్రీనివాసులు గారు గెలుస్తున్నారు అని చెప్పవచ్చు. రాయచోటిలో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. టీడీపీ పార్టీ నుండి రాంప్రసాద్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ రాయచోటిలో 100% వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి శ్రీకాంత్ రెడ్డి గారు గెలుస్తున్నారని చెప్పవచ్చు. ఇకపోతే పులివెందుల, ఫలితాలు అవసరం లేనటువంటి కాన్స్టిట్యున్సీ ఇది. ఈ కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత ముఖ్యమంత్రి గారు అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. టీడీపీ నుండి మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ 100% వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అత్యధికమైన మెజారిటీతోటి దాదాపు 30,000 పైచిలకు మెజారిటీతోటి గెలవబోతున్నారని చెప్పవచ్చు. కమలాపురం కాన్స్టిట్యున్సీ, ఈ కమలాపురం కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి పోచంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి గారు, అలాగే టీడీపీ పార్టీ నుండి పుట్ట చైతన్యరెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఈ కాన్స్టిట్యున్సీలో 100% వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి రవీంద్రనాథ్ రెడ్డి గారు మంచి మెజార్టీతో గెలుస్తున్నారని చెప్పవచ్చు. అలాగే ఈ జమ్మలమడుగు కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా మూలే సుధీర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. అలాగే కూటమి అభ్యర్థిగా బీజేపీ పార్టీ నుండి ఆదినారాయణ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో 100% వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి సుధీర్ రెడ్డి గారు గెలుస్తున్నారు బీజేపీ అభ్యర్థి మీద అని చెప్పవచ్చు. పొద్దుటూరులో వైసీపీ పార్టీ నుండి రాజమౌళి శివప్రసాద్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. టీడీపీ నుండి నంద్యాల వరదరాజులు రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఈ పొద్దుటూరులో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి మీద టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి రాజులు రెడ్డి గారు 100% గెలుస్తారని చెప్పవచ్చు. మైదుకూరులో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి రఘురామరెడ్డి గారు పోటీ చేస్తున్నారు. టీడీపీ నుండి పుట్ట సుధాకర్ యాదవ్ గారు పోటీ చేస్తున్నారు. ఈ మైదుకూరు కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి మీద టీడీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి పుట్ట సుధాకర్ యాదవ్ గారు 100% విజయాన్ని సాధించబోతున్నారని చెప్పవచ్చు. ఉమ్మడి కడప జిల్లాలో ఉన్నటువంటి 10 కాన్స్టిట్యున్సీల్లో అత్యధికంగా వైఎస్ఆర్సీపీ పార్టీ 7 నియోజకవర్గాల్లో విజయాన్ని సాధిస్తుండగా టీడీపీ పార్టీ కేవలం 3 నియోజకవర్గాల్లో విజయాన్ని సాధించబోతుంది.